అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. అప్పుడే ప్రజా సమస్యలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. మంత్రులు కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు కార్యదర్శులు విభాగాధిపతుల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలు వాస్తవాలు తెలియాలి అంటే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్లో జీరో పెండింగ్ లక్ష్యంగా పనిచేయాలి అంటూ దిశానిర్దేశం చేశారు. వినూత్న ఆలోచనలతో సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. మీరు ఆఫీసులో కూర్చుంటే అన్నీ బాగా కనబడుస్తాయి, ఫీల్డ్లోకి పోతే వాస్తవాలు తెలుస్తాయి. ఎవరు ఎన్ని రోజులు ఫీల్డ్లో ఉండాలని. ఫీల్డ్లోకి పోవాలంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. పోయినప్పుడు ఇంట్రెస్ట్, పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫీల్డ్ ఈజ్ ఎ ఫీల్డ్. క్షేత్రస్థాయిలో మీరు పోయినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. కూటమి పాలనలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 2 ఏళ్లుగా సమిష్టిగా పనిచేశామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అర్థం చెప్పామన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగామన్నారు. ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అయితే 22,87,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి. ఎంఓయూలు చేశాం. ఎంప్లాయ్మెంట్ అయితే 21,30,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అయితే చెప్పడం కాకుండా క్యాబినెట్ తీసుకొచ్చి అన్ని కూడా ల్యాండ్ అన్ని కూడా ఇచ్చి 11,86,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ క్లియర్ చేశాం. గ్రౌండ్ చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 10,42,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీని నిలబెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందించగలుగుతున్నామని తెలిపారు. ఎల్నినో కారణంగా తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 10.75% or 11% GSTP for the last 2 years CAGR కు వచ్చాం. బట్ అవర్ ఎయిమ్ is 15%. ఈ ఇయర్ 15% అచీవ్ కావాలనుకుంటున్నాం. అదే మరి ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నాయి. వర్షాలు తక్కువైనా అధిగమించే ఆలోచన విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాలి. డ్రింకింగ్ వాటర్కి ఎక్కడా సమస్య లేకుండా చూసుకోవాలి. డేటా నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు రెవెన్యూ రాబడులను అంచనా వేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధికారులు, ఉద్యోగుల నెలవారీ పనితీరును, నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాలసీలు తీసుకురావడం సులభమే అయినా వాటిని అమలు చేయటమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు.